అండి ప్యాన్ అయితే ఆన్ చేసుకొని హాఫ్ కప్ అయితే ఓట్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఓట్స్ చాక్లెట్ వాఫిల్స్ కోసం అండి. పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు బయటదే అడగరు. ఇవి చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. జస్ట్ ఓట్స్ అయితే ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్తో అటుకులు తీసుకోవాలి. సేమ్ ఈక్వల్ మెజర్మెంట్. ఈ రెండు అయితే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొన్ని బాదం పప్పులు అండ్ అలాగే వాల్నట్స్, బాదం ఒక 8 వేసాను, వాల్నట్స్ అయితే ఒక 8 వేసాను. మనం ఏ కప్పుతో ఓట్స్ పోహా తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి తీసుకోవాలి. ఇది కూడా ఒక 1 మినిట్ అయితే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ వేడైతే సరిపోతుంది. కొంచెం 1 నిమిషం ఉంచేసి జస్ట్ గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ వేస్తున్నాను. ఇంక ఇది వేసిన తర్వాత దీంట్లో మనం రాగి పిండి వేసామని పిల్లలకి మనం చెప్తే కానీ తెలియదండి. గ్యాస్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇది కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని మనం చక్కగా 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసుకోవచ్చు. నేను ఎలా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను. చేసే ప్రాసెస్ కూడా నేను వచ్చేసి బనానా యాడ్ చేస్తాను. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే నేను ఇట్లాగా గ్రైండ్ చేసేసానండి. ఇట్లా ఫైన్గా పౌడర్ అయితే అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మన 8 కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఎలా చూపిస్తాను. నేను బ్యాటర్ లాగా మనం మళ్ళీ మిక్సీ పట్టాలి. నేనైతే మీకు అదే షేర్ చేస్తాను. ఇప్పుడైతే దీంట్లో బనానా వేస్తున్నాను. బాగా అయిపోయిన బనానా అండ్ 1 ఎగ్. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేయాలండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి కొంచెం థిక్గా రావాలి. సో మిక్సీ పట్టేసుకొని మనకు కావాలంటే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. మిల్క్ కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకుందాం. మిల్క్ వేయకుండా మిక్సీ పెడితే కన్సిస్టెన్సీ అయితే ఇట్లా వచ్చింది. సో ఇప్పుడైతే మిల్క్ అయితే పడతాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉండాలి. సో ఇప్పుడు మనం వాఫిల్స్ వేసుకొని చూద్దాము. ఇదైతే ప్యాన్ మీద పెట్టేసుకుని చిన్న దోశలా కూడా వేసేసుకోవచ్చు అండి, ప్యాన్ కేక్స్ లాగా. నేనైతే ఇప్పుడు వాఫిల్ మేకర్లో వేసి చూపిస్తాను. వాఫిల్ మేకర్ ఇక్కడ పెట్టాను, ఇది రీహీట్ అవుతుంది. వాఫిల్ మేకర్కి అయితే కొంచెము బటర్ అయినా గీ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. జస్ట్ కొంచెం అప్లై చేసి ఇప్పుడైతే ఈ బ్యాటర్ దీని మీద వేసేసుకోవాలి. ఎక్కువ వేసేయకూడదని, ఎక్కువ వేసేస్తే బయటికి పొంగిపోతుంది. కొంచెం లోపలే వేయాలి. ఈ స్పూన్స్తో 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా వేసేసి దీన్ని అయితే ఇట్లా క్లోజ్ చేసి పెట్టేయడమే. ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది కదా, ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయిందంటే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడైతే లైట్ ఆఫ్ అయిపోయింది. ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, రెడీ పైకి వచ్చేసింది. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంతో హెల్దీ వాఫిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీన్నైతే మా పిల్లలు అయితే మాపిల్ సిరప్తో తింటారు. మనకి మాపిల్ సిరప్ లేదు అంటే మన దీంట్లో మిక్సీ పట్టేటప్పుడే కొంచెం బెల్లమైన ఖర్జూరమైన వేసుకోవచ్చండి. మన స్వీట్కి తగినట్టుగా
మనం ఎంత స్వీట్ తింటామంటే అంత కొంచెం అయితే బెల్లము అండ్ అలాగే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళకైతే మాపిల్ సిరప్తో ఇష్టం కాబట్టి నేనైతే ఎలాంటి స్వీట్నెస్ అయితే యాడ్ చేయలేదు. నేనైతే ఎక్స్ట్రా ప్రోటీన్ కోసము ఎగ్ అయితే యాడ్ చేశాను. వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్, ఎగ్ లేకుండా అయితే చేసేసుకోవచ్చు. రెడీ.